ఓం శాంతి 15/3/2024 మధురమైన పిల్లలు, జ్ఞానసాగరుడైన తండ్రి మీకు జ్ఞానరత్నాలతో పళ్ళాలను నింపి ఇస్తారు. ఎంత కావాలనుకుంటే అంతగా మీ జోలను నింపుకోండి. అన్ని చింతల నుండి నిశ్చింతులుగా అయిపోండి. ప్రశ్న: జ్ఞాన మార్గంలోని ఏ విషయాన్ని భక్తి మార్గంలో కూడా ఇష్టపడతారు? జవాబు: స్వచ్ఛత. జ్ఞాన మార్గంలో పిల్లలైన మీరు స్వచ్ఛంగా అవుతారు. తండ్రి మీ మురికి పట్టిన వస్త్రాలను స్వచ్ఛంగా తయారు చేయడానికొచ్చారు. ఎప్పుడైతే ఆత్మ స్వచ్ఛంగా అనగా పావనంగా అవుతుందో అప్పుడు ఇంటికి వెళ్లేందుకు, ఎగిరేందుకు రెక్కలు వస్తాయి. భక్తిలో కూడా స్వచ్ఛతను చాలా ఇష్టపడతారు. స్వచ్ఛంగా అయ్యేందుకు గంగలోకి వెళ్లి స్నానం చేస్తారు. కాని నీటితో ఆత్మ స్వచ్ఛంగా అవ్వలేదు. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు స్మృతి యాత్రను మర్చిపోకూడదు. మీరు ఉదయం వేళే ఈ అభ్యాసాన్ని చేస్తారు. అందులో వాణి నడవదు, ఎందుకంటే అది నిర్వాణధామంలోకి వెళ్లేందుకు యుక్తి. పావనంగా అవ్వకుండా పిల్లలైన మీరు వెళ్లలేరు, ఎగరలేరు. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే సత్యుగం వచ్చేది ఉంటుందో అప్పుడు ఎంతమంది ఆత్మలు ఎగిరి వెళ్తారు? ఇప్పుడు ఎన్ని కోట్లాది ఆత్మలున్నారు. అక్కడ సత్యుగంలో కొన్ని లక్షల మంది మాత్రమే మిగులుతారు. మిగిలిన వారంతా ఎగిరిపోతారు. తప్పకుండా ఎవరో ఒకరు వచ్చి రెక్కలిస్తారు కదా. ఈ స్మృతి యాత్ర ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. పావనంగా అయ్యేందుకు ఇది తప్ప ఇంకే ఉపాయమూ లేదు. పతిత పావనుడు అని కూడా ఒక్క తండ్రినే అంటారు. మళ్లీ కొందరు ఈశ్వరుడు అంటారు, పరమాత్మ అంటారు, లేక భగవంతుడు అని అంటారు. వారు ఒక్కరే, అనేకులు లేరు. అందరికీ తండ్రి ఒక్కరే. లౌకిక తండ్రి అందరికీ వేర్వేరుగా ఉంటారు. పాలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. వారొక్కరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరికీ సుఖాన్నిచ్చి వెళ్తారు. మళ్లీ సుఖములో వారిని స్మృతి చేయవలసిన అవసరం లేదు. అది కూడా గతించిపోయింది కదా. ఇప్పుడు తండ్రి కూర్చొని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనగా భూత, వర్తమాన మరియు భవిష్యత్తు యొక్క అర్థాన్ని వివరిస్తారు. వృక్షం యొక్క పాస్ట్, ప్రజెంట్ మరియు ఫ్యూచర్ చాలా సహజం. బీజం నుండి వృక్షం ఏ విధంగా వెలువడుతుందో మీకు తెలుసు. మళ్లీ అది వృద్ధి చెందుతూ ఆఖరికి చివరికి చేరుకుంటుంది. దానిని ఆది మధ్యాంతాలు అని అంటారు. ఇది వెరైటీ ధర్మాల, వెరైటీ రూపురేఖల వృక్షం. అందరి రూపురేఖలు ఎవరివి వారివే. పుష్పాలకు సంబంధించి మీరు గమనిస్తారు. వృక్షాలు ఎలా ఉంటే అటువంటి పుష్పాలే వెలువడతాయి. వాటన్నింటి పుష్పాల యొక్క రూపురేఖలు ఒకే విధంగా ఉంటాయి. కాని ఈ మనుష్య సృష్టి రూపి వృక్షంలో వెరైటీ ఉంది. అక్కడ ప్రతి వృక్షం యొక్క శోభ వేరువేరుగా ఉంటుంది. ఈ వృక్షంలో అనేక రకాల శోభలు ఉన్నాయి. తండ్రి అర్థం చేయిస్తారు, శ్యామసుందరుడు అన్నది దేవీదేవతలకు వర్తిస్తుందని. ఎప్పుడైతే వారు సత్వప్రధానం నుండి తమోప్రధానం అవుతారో అప్పుడు వారే సుందరం నుండి శ్యామముగా అవుతారు. ఈ విధంగా శ్యామసుందరులుగా ఇంకే ధర్మంలోనూ అవ్వరు. వారి రూపురేఖల్ని కూడా చూడండి. జపానీల రూపురేఖలు, యూరోపియన్ల రూపురేఖలు, చైనీయుల రూపురేఖలు చూడండి. భారత్ వారి రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. వారి కొరకే శ్యామసుందరులు అని గాయనమున్నది. ఇంకే ధర్మానికి ఈ విధంగా గాయనం లేదు. ఇది మనుష్య సృష్టి వృక్షం. వెరైటీ ధర్మాలున్నాయి. వారందరూ నెంబర్ వారుగా ఎలా వస్తారు అన్న జ్ఞానమంతా పిల్లలైనా మీకిప్పుడు లభిస్తుంది. ఇంకెవరూ ఈ విషయాన్ని అర్థం చేయించలేరు. ఈ కల్పము 5000 సంవత్సరాలది. దీన్ని వృక్షము అని అనండి, లేక ప్రపంచము అని అనండి. సగంలో భక్తి ఉంది, దాన్ని రావణరాజ్యమని అంటారు. పంచవికారాల రాజ్యం కొనసాగుతుంది. కామచితిపైకి ఎక్కి పతితులుగా నల్లగా అయిపోతారు. రావణ సంప్రదాయం వారి నడవడికలో మరియు దైవీ సంప్రదాయం వారి నడవడికలో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనుష్యులు దేవతల మహిమను గానం చేస్తారు. స్వయాన్ని నీచులుగా, పాపులుగా పిలుచుకుంటారు. అనేక రకాల మనుషులు ఉన్నారు. మీరు భక్తినైతే ఎంతగానో చేశారు. పునర్జన్మలు తీసుకుంటూ భక్తి చేస్తూ వచ్చారు. మొదట అవ్యభిచారి భక్తి జరుగుతుంది. మొదట ఒక్కరి భక్తిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అది వ్యభిచారిగా అయిపోతుంది. మళ్లీ అంతిమంలో పూర్తిగా వ్యభిచారిగా అయిపోతారు. అప్పుడు తండ్రి వచ్చి అవ్యభిచారి జ్ఞానాన్ని అందిస్తారు. ఆ జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది అన్న దాని గురించి ఎప్పటివరకైతే తెలియదో
అప్పటి వరకు భక్తి అహంకారంలోనే ఉంటారు. జ్ఞానసాగరుడు ఒక్క పరమాత్మయేనని తెలియదు. భక్తిలో ఎన్ని వేదశాస్త్రాలను గుర్తుంచుకొని కంఠస్థం చేసి నోటితో వెళ్లవేస్తూ ఉంటారు కూడా. ఇదంతా భక్తి విస్తారం. ఇది భక్తి యొక్క శోభ. ఇది మృగదృష్ట సమానమైన శోభ అని తండ్రి అంటారు. ఆ ఇసుక దూరం నుండి నీరు వలె, వెండి వలె మెరుస్తుంది. లేడికి దాహం కలిగితే అప్పుడది ఆ ఇసుకలో పరిగెడుతూ పరిగెడుతూ చిక్కుకుంటుంది. భక్తి కూడా అటువంటిదే. అందుకే అందరూ చిక్కుకుని ఉన్నారు. దాని నుండి బయటికి తీసేందుకు పిల్లలు కష్టపడవలసి వస్తుంది. ఇందులో విఘ్నాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే తండ్రి పవిత్రంగా తయారు చేస్తారు. ద్రౌపది కూడా పిలిచారు. మొత్తం ప్రపంచమంతట్లోనూ ద్రౌపదులు మరియు దుర్యోధనులు ఉన్నారు. మీరందరూ పార్వతులే. మీరు అమర కథను వింటున్నారు అని కూడా మళ్ళీ అంటారు. అమరలోకంలోకి వెళ్లేందుకు తండ్రి మీకు అమర కథను వినిపిస్తున్నారు. ఇప్పుడిది మృత్యులోకం. ఇక్కడ అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కూర్చుని హార్ట్ ఫెయిల్ అయిపోతారు. మీరు హాస్పిటల్కి వెళ్లి అర్థం చేయించవచ్చు. ఇక్కడ మీ ఆయువు ఎంత తక్కువ ఉంది. రోగగ్రస్తులుగా అయిపోతూ ఉంటారు. అక్కడ అనారోగ్యం అనేదే ఉండదు. భగవాన్ వాచ స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. ఇతరుల నుండి మీ మమకారాన్ని తొలగించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మళ్ళీ ఎప్పుడు రోగగ్రస్తులుగా అవ్వరు. మృత్యువు కబలించదు. ఆయువు కూడా పెరుగుతుంది. ఈ దేవతల ఆయువు ఎక్కువగా ఉండేది కదా. మరి ఎక్కువ ఆయువు కలవారు ఎక్కడికి వెళ్లారు? పునర్జన్మలు తీసుకుంటూ ఆయువు తగ్గిపోతుంది. ఇది సుఖదుఖాల ఆట. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. మేళాలు మొదలైనవి ఎన్ని జరుగుతూ ఉంటాయి. కుంభమేళాలలో స్నానం చేయడానికి ఎంతమంది వెళ్లి గుమిగూడతారు. కాని దానివల్ల లాభమేమీ లేదు. మీరు రోజూ స్నానం చేస్తారు. అన్ని చోట్లకు నీరు సాగరం నుండే వస్తుంది. అన్నింటికన్నా మంచి నీరు బావిలోని నీరు. నదుల్లోనైతే చెత్త కలుస్తూ ఉంటుంది. బావిలోని నీరు సహజ సిద్ధంగా శుద్ధంగా ఉంటుంది. కావున దాంతో స్నానం చేయడం చాలా మంచిది. మొదట ఈ ఆచారం ఉండేది. ఇప్పుడు నదులలో స్నానం చేసే ఆచారం వచ్చింది. భక్తి మార్గంలో కూడా స్వచ్ఛతను ఇష్టపడతారు. మీరు వచ్చి మమ్మల్ని స్వచ్ఛంగా తయారు చెయ్యండి అని అప్పుడు పరమాత్మను పిలుస్తారు. గురునానక్ కూడా మురికి పట్టిన వస్త్రాలను ఉతికినట్లు అని పరమాత్మను మహిమ చేశారు. తండ్రి వచ్చి మురికి పట్టిన వస్త్రాలను స్వచ్ఛంగా తయారు చేస్తారు. ఇక్కడ తండ్రి ఆత్మను స్వచ్ఛంగా తయారు చేస్తారు. వారైతే ఆత్మను నిర్లీపిగా భావిస్తారు. తండ్రి అంటారు, ఇది రావణరాజ్యము. ఇది సృష్టి యొక్క దిగే కళ. మీ ఎక్కే కళ ద్వారా అందరూ లాభాన్ని పొందుతారు అని గాయనం కూడా ఉంది. సర్వుల సద్గతి జరుగుతుంది. ఓ బాబా, మీ ద్వారా అందరికీ లాభం కలుగుతుంది. సత్యుగంలో అందరికీ లాభం కలుగుతుంది. అక్కడ అందరూ శాంతిలో ఉంటారు. ఒకే రాజ్యం ఉంటుంది. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. విశ్వంలో శాంతి ఏర్పడాలని మీరిప్పుడు కష్టపడతారు. వారిని అడగండి, ఇప్పుడు మీరు శాంతిని కోరుకుంటున్నారంటే ఇంతకుముందు ఎప్పుడైనా అది ఉండేదా? ఇప్పుడు ఇంకా కలియుగానికి 40,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయని వారంటారు. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. మొత్తం 5,000 సంవత్సరాల కల్పం ఎక్కడా? ఒక్క కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయని చెప్పడం ఎక్కడా? అనేక మతాలు ఉన్నాయి. తండ్రి వచ్చి జన్మలు కూడా 84 ఉన్నాయి అన్న సత్యాన్ని తెలియచేస్తారు. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే మనుషులు జంతువులుగా మొదలైన వాటిగా కూడా అవ్వవచ్చు. కాని ఈ నియమమేమీ లేదు. 84 జన్మలు మనుషులవే తీసుకుంటారు. వాటి లెక్కాచారాన్ని కూడా తండ్రి తెలియచేస్తారు. ఈ జ్ఞానాన్ని పిల్లలైన మీరు ధారణ చెయ్యాలి. ఋషులు మునులు అయితే నేతి నేతి అంటూ వచ్చారు అనగా మాకు తెలియదు అన్నారు. కావున నాస్తికులవుతారు. తప్పకుండా ఆస్తికులుగా కూడా ఎవరో ఉండి ఉండవచ్చు. దేవతలు ఆస్తికులు, నాస్తికులు రావణరాజ్యంలో ఉంటారు. జ్ఞానం ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు. మళ్ళీ 21 జన్మల వారసత్వం లభిస్తుంది. అప్పుడిక జ్ఞానం అవసరం ఉండదు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగం. ఇప్పుడు మనం ఉత్తమోత్తమ పురుషులుగా స్వర్గాధిపతులుగా అవుతున్నాము. ఇందులో ఎవరు ఎంత చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. బాగా చదువుకున్నట్లయితే విశ్వాధిపతులుగా అవుతారు. లేకపోతే తక్కువ పదవిని పొందుతారు. కాని అది సుఖమయమైన రాజ్యం. ఇక్కడ ఉన్నది దుఃఖమయమైన రాజ్యం. ఆస్తికులుగా అయినట్లయితే సుఖమయమైన రాజ్యాన్ని పొందుతారు.
మళ్ళీ రావణుడు రావడంతో నాస్తికులుగా అవుతారు. అప్పుడు దుఃఖం కలుగుతుంది. భారత్ ఎప్పుడైతే సుసంపన్నంగా ఉండేదో అప్పుడు అపారమైన ధనం ఉండేది. సోమనాథ మందిరం ఎంత గొప్పగా తయారు చేయబడి ఉంది. మందిరాన్ని తయారు చేయడానికి అంతటి ధనం ఉంటే మరి స్వయంగా వారి దగ్గర ఎంత ధనం ఉండి ఉండవచ్చు? ఇంత ధనం ఎక్కడి నుండి లభించింది? సాగరుడు పల్లాలను నింపి నింపి ఇచ్చారని శాస్త్రాల్లో రాసి ఉంది. ఇప్పుడు జ్ఞానసాగరుడు మీకు రత్నాల పల్లాలను నింపి ఇస్తున్నారు. ఇప్పుడు మీ జోల నిండుతోంది. వారు శంకరుని ముందు వెళ్లి జోలను నింపండి అని అంటారు. వారికి తండ్రి గురించి తెలియదు. తండ్రి మన జోలను నింపుతున్నారని మీకిప్పుడు తెలుసు. ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత నింపుకోండి. ఎంత మంచి రీతిలో చదివితే అంతటి స్కాలర్షిప్ లభిస్తుంది. కావాలనుకుంటే ఉన్నతోన్నతులుగా ద్వికిరీటదారులుగా అవ్వండి. కావాలనుకుంటే పేద ప్రజలుగా లేక దాసిదాసీలుగా అవ్వండి. ఎంతో మంది వదిలి కూడా వెళ్లిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. తండ్రి అంటారు, నాకు ఎటువంటి చింత లేదు. నేను చింతల నుండి అతీతంగా ఉంటాను. మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తున్నాను. స్వామి సద్గురువైన పరమాత్మ చింతల నుండి నిశ్చింతులుగా చేస్తారు అని కూడా అంటారు. అందరికీ తండ్రైన ఆ స్వామిని యజమాని అని కూడా అంటారు. తండ్రి అంటారు, నేను మీ అనంతమైన శిక్షకుడును కూడా. భక్తి మార్గంలో మీరు అనేక టీచర్ల నుండి అనేక విద్యలను చదువుతారు. తండ్రి మీకు ఏదైతే చదివిస్తారో అది అన్నిటికన్నా అతీతమైన జ్ఞానం. వారు జ్ఞానసాగరుడు, అన్నీ తెలిసినవారు అని అనకండి. మీకు మా లోపల ఏముందో తెలుసు కదా అని చాలామంది అంటారు. తండ్రి అంటారు, నాకేమీ తెలియదు. నేనైతే పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకే వస్తాను. ఆత్మలైన మీరు మీ ఆసనంపై విరాజమానమై ఉన్నారు. నేను కూడా ఈ ఆసనంపై కూర్చుని ఉన్నాను. ఆత్మ ఎంత చిన్నని బిందువు అన్నది ఎవ్వరికీ తెలియదు. అందుకే తండ్రి అంటారు, మొదట ఆత్మ గురించి అర్థం చేసుకోండి, అప్పుడు తండ్రిని అర్థం చేసుకోగలరు అని. తండ్రి మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని అర్థం చేస్తారు. ఆ తర్వాత తండ్రి పరిచయాన్నిస్తారు. భక్తిలో శాలిగ్రామాలను తయారు చేసి వాటిని పూజించి ఆ తర్వాత అంతం చేసేస్తారు. ఇదంతా బొమ్మల పూజ అని తండ్రి అంటారు. ఎవరైతే ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరుల కళ్యాణమును కూడా చేస్తారు. తండ్రి కళ్యాణకారి, కావున పిల్లలు కూడా ఆ విధంగా తయారవ్వాలి. కొందరైతే ఇతరులను ఊబి నుండి బయటకు తీస్తూ తీస్తూ స్వయమే చిక్కుకుంటారు, అపవిత్రులుగా అయిపోతారు. చేసుకున్న సంపాదన అంతటినీ సమాప్తం చేసుకుంటారు. అందుకే తండ్రి అంటారు, జాగ్రత్తగా ఉండండి. కామచితిపై కూర్చోవడం వల్లనే మీరు నల్లగా అయిపోయారు. మీరంటారు, మేం తెల్లగా ఉండేవారము, మళ్ళీ నల్లగా అయ్యాము, మేమే దేవతలుగా ఉండేవారము, మేమే కిందకు దిగిపోయాము అని. లేకపోతే 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? ఈ లెక్కను తండ్రి అర్థం చేస్తారు. పిల్లలు ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. అర్ధకల్పం ఏ విషయసాగరంలోనైతే పడిపోయి ఉన్నారో దాని నుండి బయటికి తీయడం అంత సులువేమీ కాదు. ఒకవేళ ఎవరైనా కొద్దిగా జ్ఞానం తీసుకున్నా కాని ఆ జ్ఞానం వినాశనమవ్వదు. ఇది సత్యనారాయణగా అయ్యేటువంటి కథ. మళ్ళీ ప్రజలు కూడా తయారవుతారు. కొద్దిగా అర్థం చేసుకొని వెళ్లిపోతారు. అయితే వారు మళ్లీ వచ్చి అర్థం చేసుకోవచ్చు. మున్ముందు మనుషులకు వైరాగ్యం కూడా కలుగుతుంది. ఏ విధంగా శ్మశానంలో వైరాగ్యం కలుగుతుంది? బయటకు వెళ్లడంతో అది సమాప్తమైపోతుంది. అలాగా మీరు కూడా ఎప్పుడైతే అర్థం చేస్తారో అప్పుడు బాగుంది బాగుంది అని అంటారు. బయటకు వెళ్లగానే సమాప్తమైపోతుంది. ఈ పని పూర్తి చేసి వస్తామని అంటారు. బయటకు వెళ్లినట్లయితే మాయ తలను తిప్పేస్తుంది. కోట్లలో ఏ ఒక్కరు వెలువడతారో రాజ్య పదవిని పొందడంలో కష్టపడాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రిని నేను ఎంత స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. తండ్రి స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు. అరే, అజ్ఞాన కాలంలో ఎప్పుడైనా మేము తండ్రిని మర్చిపోతున్నాము అని అంటారా? బాబా అంటారు, ఎన్ని తుఫాన్లు వచ్చినా కాని మీరు కదలకూడదు. తుఫాన్లు వస్తాయి, కాని కర్మేంద్రియాలతో మాత్రం ఎటువంటి కర్మలు చేయకండి. బాబా మాయ గారడి చేసింది అని అంటారు. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు స్మృతి చేసినట్లయితే తుప్పు వదులుతుంది. ఆత్మపై తుప్పు చేరుకుంటుంది. అది స్మృతి ద్వారానే తొలుగుతుంది. తండ్రి కూడా బిందువే. తండ్రి స్మృతి తప్ప తుప్పును వదిలించేందుకు ఇంకే ఉపాయమూ లేదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలైతే పిల్లలకు
మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, కళ్యాణకారి తండ్రికి మనం పిల్లలము, అందుకే స్వయం మరియు సర్వుల కళ్యాణము చెయ్యాలి. సంపాదన సమాప్తమైపోయే విధంగా కర్మలేవి జరగకూడదు, ఇందులో జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్, చదువును బాగా చదువుకొని జ్ఞానరత్నాలతో మీ జోలను నింపుకోవాలి. స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి సమానంగా చింతలన్నింటినీ నుండి దూరంగా నిశ్చింతులుగా ఉండాలి. వరదానము. రియలైజేషన్ యొక్క శక్తి ద్వారా పాత స్వభావము, సంస్కారాల నుండి అతీతంగా అయ్యే మాయాజీత్ భవ. ఈ పాత దేహం యొక్క స్వభావము మరియు సంస్కారాలు చాలా కఠినమైనవి. ఇవి మాయాజీతులుగా అవ్వడంలో చాలా విఘ్నరూపంగా అవుతాయి. స్వభావ సంస్కారాల రూపి సర్పము అంతమైపోతుంది కూడా, కాని రేఖ మిగిలిపోతుంది. అది సమయం వచ్చినప్పుడు పదే పదే మోసగిస్తుంది. చాలాసార్లు మాయకి ఎంతగా వశీభూతులైపోతారంటే ఇక తప్పును తప్పుగా కూడా భావించరు, పరవశులైపోతారు. అందుకే చెక్ చేసుకోండి మరియు రియలైజేషన్ యొక్క శక్తి ద్వారా దాగి ఉన్న పాత స్వభావ సంస్కారాల నుండి అతీతంగా అవ్వండి. అప్పుడు మాయాజీతులుగా అవుతారు. స్లోగన్. నాది అనే అనేక సంబంధాలను సమాప్తం చేయటమే ఫరిష్తాగా అవ్వటము. ఓం శాంతి.